అయితే అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అయితే 7 గంటలకు మహామంగళ పూజ అనంతరం అయితే ఈ యొక్క ఈ నిమజ్జనానికి మహాగణపతి ఖైరతాబాద్ విశ్వపతి మొత్తం టోల్గా కూడా నిమజ్జనానికి అట్లా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దాని కొరకు అదేవిధంగా మొత్తం టోల్గా కూడా అయితే ఏర్పాట్లు చేశారు. అయితే విదేశాల నుండి కూడా అయితే భక్తులు తరలి వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెరీ ఫ్రమ్ I'm from the US. I'm from Texas. Okay. Texas. How is the Ganesh idol? Oh, it's huge. I had never seen anything like it over there, and so it's amazing to be part of the celebration. Okay. How is it? How is your feeling? My feeling? Oh, it's like energetic, excitement. It feels like we're all coming together to celebrate like something amazing. How many times you can this news? First time actually. Yeah, it's my first time here for 2 weeks, and I'm leaving tomorrow, so I just wanted to get to see it before it gets to the immersion. How is Khairathabad Ganesh idol? How's Hyderabad Ganesh? It's big. It's huge. It's I haven't seen anything like it. Yeah. It is 61 feet. It is 61 feet. 61 feet. Wow, that's huge. Yeah. Actually, he's a Christian, but he follows our tradition, Hindu tradition. You see his. Yes. అయితే ఆయన యుఎస్ నుంచి వచ్చారు. అయితే క్రిస్టియన్ అయి ఉండి కూడా అయితే గణేష్ మీద ఉన్నటువంటి భక్తితోని ఇక్కడ రావడం జరిగింది. అయితే క్రిస్టియన్ అయి ఉండి కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ గణేష్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. 69 అడుగుల వినాయకుడిని చూడడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే యుఎస్ నుంచి వచ్చారు. యుఎస్ నుంచి వచ్చేసి ఇక్కడ వినాయక నిమజ్జనం చూడడానికి మొదటిసారిగా అయితే పాల్గొంటూ ఆయన అన్య మతస్థులైన అయితే ఇక్కడ గణేష్ని చూడడానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇండియాలో గణేష్ నిమజ్జనం చాలా ఫేమస్గా జరుగుతుంది కాబట్టి ఖైరతాబాద్ గణేష్ని చూడడం ఆనందంగా ఉంది అంటూ కూడా